సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఊహించని విధంగా ఈరోజు ఉదయం గుండెపోటుకు గురై హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారినటువంటి సందర్భంలో వైద్యులు అక్కడ చికిత్సను కొనసాగించారు. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అతనికి హఠాన్ మరణం చెందారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉన్నారని, నిలకడగానే ఉంది తన ఆరోగ్యం అంటూ కూడా వస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాలు సోషల్ మీడియాలో ఆ వదంతులు ఎవరు కూడా నమ్మవద్దంటూ తెలిపారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సిపిఆర్ సహా అత్యవసరమైనటువంటి చికిత్స అందించగా మళ్ళీ హార్ట్ బీట్ను పునరుద్ధరణ అయ్యిందంటూ కూడా వైద్యులు తెలిపారు. అనేక సార్లుగా సిపిఆర్ చేసి పూర్తిగా బాడీ సహకరించినటువంటి స్టేజ్ నుండి వెంటిలేటర్ పెట్టి సిపిఆర్ కంటిన్యూగా చేయడంతో డాక్టర్ అక్కడ నాన్ స్టాప్గా చేయడంతో ఎట్టకేలకు మరలా హార్ట్ బీట్ అనేది పల్స్ అనేది కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు హన్మకొండ నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంతకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు కూడా మాట్లాడారు. ఒకసారి వారేం మాట్లాడారో విందాం. ప్రైమరీ అంజో చేసినాము, వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు విన్నారా. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నౌ బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. రైట్, ఇది ప్రస్తుతం అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చాలా ప్రమాదకరంగా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ అత్యవసరమైనటువంటి చికిత్స అందించారు వైద్యులు. డాక్టర్ మమత అదేవిధంగా మిగతా డాక్టర్ సహకారంతో సిపిఆర్ చేసి అక్కడ మరలా బ్లడ్ క్లాట్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో హార్ట్లో వాటన్నింటినీ కూడా కదిలించేటువంటి ప్రయత్నం చేసి సిపిఆర్ ద్వారా మరలా హార్ట్ బీట్ని క్రియేట్ చేసి పునరుద్ధరణ చేసి మరల తన పల్స్ మళ్ళీ రీక్రియేట్ అయ్యే విధంగా చేసి ప్రస్తుతానికైతే తనను ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా, అంటే ప్రచారం జరిగినట్టుగా హఠాన్ మరణం చెందారని రకరకాల ప్రచారాలు అప్పుడే మొదలైపోయి సోషల్ మీడియాలో విస్తృతంగా ధావానలంగా వార్తలు వ్యాపించాయి. కానీ అక్కడ చాలా డే స్టెప్ వేశారు వైద్యులు అని చెప్పొచ్చు. అక్కడ వైద్యులు తీసుకున్నటువంటి ఈ క్రిటికల్ పొజిషన్లో తీసుకున్నటువంటి వారి యొక్క శ్రమ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ చాలా క్రిటికల్ ఇంకా అయిపోయింది అనుకున్నటువంటి స్టేజ్ నుంచి మరలా తన హార్ట్ బీట్ని సిపిఆర్ ద్వారా వెనక్కి తీసుకువచ్చి ఇప్పుడు పల్స్ను అదేవిధంగా హార్ట్ బీట్ అన్ని కూడా స్టేబుల్గా తీసుకువచ్చి మెరుగైనటువంటి వైద్య కోసం ఇప్పుడు హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వార్త తెలుసుకున్నటువంటి వెంటనే ఉదయంనే అక్కడికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా శ్రేణులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి హన్మకొండకి. ఇప్పుడు తాజాగా మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారనేటువంటి విషయం తెలుసుకొని మరలా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇటు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ నర్సంపేట నియోజకవర్గం నుంచి అనేకమైనటువంటి ఆ ఉద్యమంలో తన యొక్క బాధ్యత నెరవేర్చినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తను ప్రస్తుతం ఇలాంటి ఊహించని విధంగా, ఎందుకంటే గతంలో అనేక ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. తనకి చాలా యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు, రెగ్యులర్గా అందరితో కలివిడిగా తిరిగేటువంటి వ్యక్తి. అలాంటిది ఊహించని విధంగా హాస్పిటల్లో సీరియస్ అని చెప్పేసి ఉదయమే చాలా రకాల వార్తలు, ఇంకా ఏమీ లేదు హోప్ అనేటువంటి వార్తలు క్షణాల్లో వ్యాపించడంతో అందరూ షాక్ అయిపోయారు. అందుకే అంటారు, నిజము గడప దాటే ముందు అబద్ధం అంతా దావానంగా వ్యాపిస్తుందన్నట్టుగా. అక్కడ సిచ్యువేషన్ సీరియస్గా ఉంది, మాట వాస్తవమే. ఇంట్లో నుంచి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళేటువంటి పరిణామంలో తన బాడీ కూడా ఏమాత్రం కోఆపరేట్ చేయలేదు, సహకరించలేదు, ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. బట్ అక్కడ వైద్యులు తమ యొక్క వారి యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మరల తన హార్ట్ బీట్ని సిపిఆర్ ద్వారా పునరుద్ధరించారు. కాబట్టి మరలా ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి హైదరాబాద్కి తరలిస్తున్నారు కాబట్టి అక్కడ పూర్తిస్థాయి ఆరోగ్యంతో మరలా బయటికి రావాలంటూ అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇప్పుడు ప్రార్థిస్తున్నారు.